స్కూల్ ఏజ్లో ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒక నేను రావడానికి రీజన్ ఏంటంటే 3 years నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఇంట్రడక్టరీగా జస్ట్ దాన్ని అవేర్ చేయడం కోసం మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఆ ఇన్నోవేషన్కి వెళ్దాం. అందరూ కూడా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇది 3 years నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా బేసిక్గా స్కూల్ చిల్డ్రన్ ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. స్కూల్ చిల్డ్రనే కాకుండా కొంత ఫార్మర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. బట్ కాన్సెప్ట్ చూసరికి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో కూడా అసలు కావాల్సిన ఇన్నోవేషన్స్, సొసైటీకి యూజ్ కావాల్సిన ఇన్నోవేషన్స్ ఏవి కూడా బయటకు రావట్లేదు. సో దాన్ని పే చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఇంకా కొంత ఇంప్లిమెంట్ చేయాలా, ఫర్దర్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ లేదా ఈవెన్ ఇంట్లో ఉన్నటువంటి మదర్ అయినా కానీ తను ఇన్వైట్ చేసినటువంటి థింగ్ అయినా కానీ అది బయటికి తెలియాలి అని చెప్పేసి ఇంటింటా ఇన్నోవేటర్ అని ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో ఆ ఐడియాస్ మీ లోపల ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మేము స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచ్ చేస్తూ ఉన్నాం. నేను జనరల్లీ మా టోటల్ హై స్కూల్స్ డిస్టిక్లో ఉన్న అన్ని హై స్కూల్స్ అందరికీ కూడా అందరు సైన్స్ టీచర్లు అందరూ కూడా నేను పరిచయం. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో చెప్పేస్తూ ఉంటాను. నోటికి వచ్చిందల్లా ఒక సూచన, ఒక మంచి ఐడియా అవుతుంది. అలాంటివి ఎన్నో చూపిస్తూ ఉంటారు. అది స్కూల్ లెవెల్లో బాగుంటుంది. సో పిల్లల మైండ్లో అలాంటి ఐడియాస్ వస్తాయి కాబట్టి ఐడియాస్ నేర్చుకోవడం వాళ్ళు అది వెంటనే ప్రిపేర్ కూడా చేస్తూ ఉంటారు. బట్ మీరు కొంత మైండ్ మెచ్యూర్ లెవెల్లో ఉన్నారు. బట్ మెచ్యూర్ లెవెల్లో ఉన్నారంటే మీ యొక్క ఐడియాస్ ఎలా ఉంటాయంటే ఈజ్ ఏ ప్రాక్టికల్ వేలో కూడా ఉంటాయి. ల్యాబొరేటరీస్ ఉంటాయి కాబట్టి మీరు యాజ్ ఎ ప్రాక్టికల్ చేసి కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ పొంది దాని రిజల్ట్ అవుట్పుట్గా చూపిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నెంబర్ మన మైండ్లో వచ్చే ఆలోచన చూడాలి అని అంటే ప్రతిదీ కూడా కొంత ఇన్నోవేటివ్ థింకింగ్ వస్తేనే మనము ఇన్నోవేటర్గా క్రియేట్ అవుతాం. ఎందుకు అంటే మీ ఫ్యాకల్టీ చెప్తా ఉండొచ్చు ఎప్పుడు కూడా ఇంతమంది ఉన్నప్పుడు కూడా యూనిక్గా కొంతమంది ఉంటారు. అందులో అందరూ స్పెషల్స్ కాలేదు. ఈ టోటల్ క్లాసుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సమాప్త మరీ కౌంట్ చేసి చెప్పొచ్చు ఈజ్ ద స్పెషల్ అని. ఆ అమ్మాయి చాలా స్పెషల్, ఆ అబ్బాయి చాలా స్పెషల్ అని చెప్పేస్తారు. ఎందుకంటే తన ఐడియాలజీ ఎలా ఉంటుంది, అది ఎందుకు అలా ఉంటుంది అంటే చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే నేను ఏడిపోయినా చెప్పేదాన్ని ఏంటంటే మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఈ మైక్ వాడుతున్నాను, ఆ సార్ ఆ మొబైల్ యూజ్ చేస్తూ ఉన్నాడు. ఏది యూటిలైజ్ చేసినా కానీ ఖచ్చితంగా ఏమవుతుందంటే యూటిలైజేషన్ ప్రాసెస్ చేస్తుంటే దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అది రాను అరిగిపోతుంది. వాడగా అది కొంత దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కానీ యూటిలైజ్ చేస్తే బ్రైట్ అయ్యేది, షైన్ అయ్యేది ఒకటి. ఎస్, ఇట్స్ అ బ్రెయిన్. అది యూటిలైజ్ చేయాలి. చేసే పవర్ మీకుంది. స్టూడెంట్ లెవెల్లో యాజ్ అ స్టూడెంట్గా కొంతైనా మీ నాలెడ్జ్ని మీరు దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేయాలి. చేయడం కోసం అక్కడ సింపుల్ ఫస్ట్ కాన్సెప్ట్లోనే కనపడతాము. వాట్ ఈజ్ ఇన్నోవేషన్? ఓకే సార్, నెక్స్ట్ హూ ఈజ్ ఇన్నోవేటర్? ఇన్నోవేటర్ అంటే సంపత్ కూర్చోండి. హూ ఈజ్ ఇన్నోవేటర్? ఇన్నోవేటర్ అంటే ఖచ్చితంగా ఆనాడు ఒక సివి రామన్, నోబెల్ గ్రహీత అయినటువంటి సివి రామన్ ఎప్పుడైతే ఇన్ని ఇయర్స్లలో నియర్ 90 years వరకు మనకు మళ్ళీ నోబెల్ రాకపోతుంది. ఆయన ఒక్కరు ఇన్నోవేటర్ కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్నోవేటర్. నేను ఎందుకు ఈ పిక్ పెట్టానంటే ఇక్కడ నేచర్ అనేది గొప్ప ఇన్నోవేషన్. అంటే ఆ చిన్నపాటి బర్డ్, ఆ బర్డ్ ఏదైతే ఉందో తన క్రియేషన్ చూపించింది ఇన్నోవేషన్లో. తన ఏవైతే ఉన్నాయో తన యొక్క పిల్లలే కావచ్చు, తన ఎగ్స్ కావచ్చు, ప్రొటెక్ట్ చేసే కోసం ఒక నెస్ట్ ప్రిపేర్ చేసుకుంది. ఆ ప్రిపేర్ చేసే నెస్ట్ కూడా ఎలా ఉందంటే 2 waysలో ఉంది. తను వెళ్ళడానికంటూ ఒక వే, బట్ ఎప్పుడైతే తల తీస్తుందో బయటికి అది క్లోజ్ అవుతుంది. బట్ వచ్చే వాటిని ఏవైతే దాన్ని ప్రొటెక్ట్ చేయడం, దాన్ని చెప్పడం కోసం వచ్చే వాటి కోసం ఏం చేసిందంటే ఇంకో హోల్ లాగా బయటికి కనబడేటట్టుగా
స్నేకే కావచ్చు ఏదైనా కావచ్చు లోపలికి వెళ్తుంది, వెళ్ళే చూసరికి ఏంటంటే నథింగ్, అక్కడ ఏమీ కనిపించదు, అది ఏమీ లేదు కదా అని చెప్పి రిటర్న్ బ్యాక్. బట్ అస్సలు దాని యొక్క దానికి మాత్రమే తెలుసు. ఆ క్రియేషన్ ఎవరు చేశారు? జస్ట్ అక్కడ చూస్తే చెప్పచ్చు, ఒక చిన్న బోర్డ్ చేసి దానికి ఎవరు నేర్పాలి. తన సెల్ఫ్గా అది ప్రిపేర్ చేసుకుంటూ లైఫ్లలో తనలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్, తన యొక్క బేబీ కిడ్స్ ఏవైతే వాటిని చంపేయడం కావచ్చు, ఎన్నో జరగగా ఏమైపోయింది లాస్ట్కి తనకంటే ఒక నోటిని ఒక సక్రమైన పద్ధతిలో మంచి క్రియేట్ చేసి పెట్టుకుంది. దేనితో కూడా భయపడకుండా హ్యాపీగా లైఫ్ కొనసాగిస్తుంది. ఇట్స్ అనే క్రియేషన్, ఆ క్రియేషన్ సంబంధించిందే ఇన్నోవేషన్గా మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇన్నోవేషన్ అనే పదం వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీ అతను ల్యాబొరేటరీలో వర్క్ చేసే ఒక మంచి సైంటిస్ట్ లాగాను, మీ సూపర్ ఫ్యాకల్టీ అనేటువంటి ఒక మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన ఒక టీచర్ గాను ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఎవరైనా ఏదైనా ఇన్వెంట్ చేయొచ్చు. ఆ ఇన్వెంట్ చేసిన దానికి కొంత ఇన్నోవేషన్ మనం చూపించాలి. సరే, ఎస్, ఇక్కడ ఒక ట్రక్ కనబడుతున్నాం చూస్తేనే అందరూ కూడా అబ్జర్వ్ అయింది, అయిపోయింది. అనుకోని పరిస్థితుల్లో ఒక ట్రక్ వచ్చేసింది, బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయింది, అయిపోయింది. వెంటనే ఏం చేస్తారు? యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ అడగాలని కూడా ఉన్నారు చాలా మంది. అక్కడ అడిగేస్తే కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ అయితే ఆ బ్రిడ్జిని అంతా పైన ఐరన్ అంతా తీసేయాలి, ఆ బ్రిడ్జిని తీసేస్తే కానీ ట్రక్ బయటికి రాదు అని చెప్పేస్తాం. లేదు ఇంకోటి అడిగేస్తే కట్టర్స్ తీసుకొచ్చేసి ఆ వ్యాన్ పైన పార్ట్ కట్ చేస్తే సింపుల్గా బయటకు తీసేయచ్చు కదా. ఎన్నో రకాల ఐడియాస్ వస్తాయి. ఎస్, కంపల్సరీ అక్కడ ఒక ప్రాబ్లం ఫేస్ అయింది కాబట్టి, ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అక్కడ వచ్చి చూసే 100 మందిలో 100 సలహాలు ఇస్తారు. ఫస్ట్ ఎక్కడ ఒక్కరు చెప్తారు ఒకటి మంచి ఇన్నోవేషన్, చిన్న ఐడియా ఇస్తారు. ఏం ఐడియా ఇస్తారు? సింపుల్ ఐడియా, టైర్లలో గాలి తీసేయాలి. దట్ ఈస్ ద ఇన్నోవేషన్. ఐడియా అనేది ఎలా ఉండాలి అని అంటే, మనం ఏదో పెద్ద కసరత్తు చేసి కష్టపడేసి ఏదో సాధించాలని చేయడం కాదు. అది చాలా సింపుల్గా అందరికీ యూజ్ అవ్వాలా, ఎటువంటి డ్యామేజ్ని మనము ప్రేరేపించకుండా కొత్త సొల్యూషన్ లాగా ఉండాలి. చాలా సింపుల్ సొల్యూషన్, జస్ట్ ఎయిర్ తీసేస్తే అది కొంత కిందికి వచ్చేస్తుంది, వెంటనే సింపుల్గా తీసేయవచ్చు. అంటే ఆ ఐడియా ఎవరో మనకు చెప్పడం వల్లనో లేదా బిఫోర్గా మనకు చూసి ఉండడం వల్లనో వస్తూ ఉంటుంది. బట్ ఒక్కసారి థింక్ చేసి చూడండి, ఆలోచిస్తే ఖచ్చితంగా వస్తుంది. మీకంటూ సమ్ డిఫరెంట్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచే కావాల్సినటువంటి మనకి ఏదైతే ప్రాబ్లం అనిపిస్తుందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ తీసుకురావచ్చు. ఎస్, ఇది మనం రెగ్యులర్గా ఈ మధ్య వాట్సాప్లలో చూస్తున్నటువంటిది అందరికీ తెలుసు. అంటే అక్కడ సిచ్యువేషనల్గా ఉన్నదాన్ని మనం మన యొక్క యూటిలిటీ అవసరానికి తగ్గట్టుగా ఒక సొల్యూషన్గా మార్చుకునేటువంటి పద్ధతి అది. సో దాన్ని మనం ఇన్నోవేషన్ అనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఈ డిప్లొమా చేస్తున్నారో వారందరూ కూడా చదివేటువంటి ఓన్లీ 17 SDGs అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. మీరు ఈవెన్ ఐటీలోకి వెళ్ళినా కావచ్చు, సివిల్ ఇంజనీర్ చేసినప్పటికి కావచ్చు, ఏది చేసినా చివరి గోల్ ఏంటి, ఎందుకోసం ఈ చదవడం అంతా కూడా టోటల్ వరల్డ్ వైడ్గా మనకు 17 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయబడ్డాయి గవర్నమెంట్. సో ఆ వరల్డ్ వైడ్గా ఉన్న 17 ప్రాబ్లమ్స్ ఏవైతే వాటి సొల్యూషన్స్ కోసమే మనం ప్రతిదీ కూడా, అంటే అందులో ఒక్కొక్క థీమ్ వైజ్ వెళ్తా ఉంటే ప్రతి దానికోసం కూడా సో ఆ 17 SDGs ఏవైతే వాటిని సొల్యూషన్ చేసేదే ఇన్నోవేషన్గా చెప్పవచ్చు. అంటే వీటికి సంబంధించి రిలేటెడ్గా ఏ కంటెంట్ అయినా తీసుకోవచ్చు మనం. క్లైమేట్ యాక్షన్, ఎస్, ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో మనం బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్, ఇదే శ్రీరాంపూర్ మంచిర్యాల జోన్ అంతా కూడా నాటికి నేటి క్లైమేట్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ క్లైమేట్ చేంజెస్ వల్ల మనం అలాగే సఫర్ అవుతున్నాం. మరి అలా సఫర్ అవుతుంటే ఏం చేయొచ్చు? నెంబర్ ఆఫ్ సొల్యూషన్ చూపించవచ్చు. వాళ్ళ వాళ్ళు వంటలు మునిగిపోతూ ఉంటాయి. టెక్నాలజికల్ టూల్స్ని యూజ్ చేసేసి
నేను చిన్న చెట్లు వచ్చేటప్పుడు చూస్తుంటే మొబైల్లో కనబడింది. ఒక చిన్న పిల్లోడు ఏం చేశాడు, జస్ట్ సెన్సార్ బేస్గా ఉన్నటువంటి వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంటే ఆ బ్రిడ్జ్ జస్ట్ లిఫ్ట్ అయ్యేటట్టుగా చిన్నగా, అంటే వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంది, బ్రిడ్జ్ కొంత హైట్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుతూ ఉంటుందో వెంటనే అది కిందికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అది సొల్యూషన్ కాకపోవచ్చు, దానికి ఎంత వెయిట్ అయితే బ్రిడ్జ్ లిఫ్ట్ కావాలి, ఇవన్నీ మెజర్మెంట్స్ ఉంటాయి కావచ్చు. కానీ ప్రాజెక్ట్ అనేదాన్ని మనం ఏంటంటే ఆ ఐడియా అనేది ఇవ్వడానికి కొంత మనం ఇస్తే ఆ ఐడియాలో బెస్ట్ ఐడియా మాత్రం పబ్లిక్ సొసైటీకి యూజ్ అవుతుంది. కాబట్టి సో వీటిని బేర్ చేసుకోండి. నేను మీ స్టాఫ్స్కి షేర్ చేస్తాను. సో 17 ఏమైనా రేపటి రోజు నాట్ ఓన్లీ మా ప్రోగ్రామ్ కోసం అని కాదు, ఫర్దర్గా మీరు కూడా ఏదైనా మీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఇంకా దాన్ని బేర్ చేసుకుంటే ఏంటంటే ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా వరల్డ్కి బాగుంటుంది. సార్ నెక్స్ట్. సో ఈ ఇన్నోవేషన్ రావాలి అంటే ఇందులో అందరూ కూడా మీరంతా కూడా మంచి ఇన్వాల్వేషన్ అవుతా ఉంటారు కాబట్టి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రాక్టికల్ బేస్ స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఆ ప్రాసెస్ లో మీకు అన్నీ కూడా ఎక్కడైతే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఐడెంటిఫికేషన్ చేయడం కావాలి. ఫస్ట్ అంటే టెక్స్ట్ బుక్లుగా మీరు చదువుతున్న దానికోసం కాదండి, మీరు అబ్జర్వ్ చేసేది ఎక్కడైతే మీరు పరిసరాల్లో కావచ్చు, మీ చుట్టూ కావచ్చు, ఈవెన్ మీరు ఎవరైతే గర్ల్స్ హాస్టల్లో ఉన్నారో హాస్టల్లో ఉన్న ప్రాబ్లం కావచ్చు, చదువుతుండేటప్పుడు మీకు వచ్చేటువంటిది కావచ్చు, కంటెంట్లోనే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫస్ట్ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రీసెర్చ్ చేయండి. తర్వాత అనాలిసిస్, దానికోసం డిస్కస్ చేస్తూ నలుగురితో పంచుకోండి. అండ్ దాని మీద ఐడియాస్ అడగండి. ఇక్కడ షేరింగ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. మన ఒక్కరికే మనకే కొత్త ఐడియా వచ్చింది, నాకు ఇది ఎవరికి తెలియదు, నేను దీంతో ప్రాజెక్ట్ చేసేస్తాను అనుకుంటే అది పొరపాటు. మనకు తెలిసిందంటే ఆ సొల్యూషన్ ఏదైతే అనుకుంటున్నారో అది పొరపాటు అయింది కావచ్చు, దాంట్లో చాలా మిస్టేక్స్ ఉండవచ్చు. సో ఖచ్చితంగా ఏం కావాలంటే మనం నలుగురితో షేర్ చేసుకొని ఆ షేరింగ్తో ఏం చేయవచ్చు అంటే మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఇంప్రూవైజ్ చేసేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వింగ్ అవుతుంది. సో ఇందులో ఇమాజిన్ లేకుండా 80% కూడా యాజ్ ఎ క్రియేటివ్ మైండ్స్ కంపల్సరీ వీ హ్యావ్ ఇమాజినేషన్. సో కంపల్సరీ ఇమాజిన్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే వాటి సాల్వింగ్ వైపు మనం వెళ్ళాలి. నెక్స్ట్ సార్. ఓకే, ఇక్కడ చూస్తే ఆ సార్ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఆల్రెడీ దట్ వాజ్ ఇన్వెన్షన్ అయిపోయింది. ఇన్వెన్షన్ అయిపోయినటువంటి బట్ ఆ దానికి ఇంకొక ల్యాప్టాప్ తయారు చేస్తా అనేది కాదు. అలాంటి ల్యాప్టాప్ మార్కెట్లో ఉంది. బట్ మనం దానికి ఇన్నోవేషన్ చేయాలి. ఇన్నోవేషన్ చేయాలి అంటే ఆ ల్యాప్టాప్ ఇంకా ఎక్కడో దూరాన ఉంటే మనం ఆపరేట్ చేయగలగదా? రెగ్యులర్గా ఉన్నదానికి ఖచ్చితంగా కొంత మాడిఫికేషన్ చేయడం. సో అందుకోసమే మనం ఓల్డ్ లైఫ్ నుంచి చూసుకుని వస్తూ ఉంటే చాలా వరకు థింగ్స్ అన్నీ కూడా మన వాళ్ళు తయారు చేసేసారు. బేసిక్గా మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకి పైన పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడా మనకు ఇంత హ్యాపీ లైఫ్లో ఉన్నామంటే వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎక్కిందంతా కూడా డిస్కవరీ చేసేసారు. చేస్తే దాంట్లో కొంతమంది ఏం చేశారంటే వాటి నుంచి కొన్ని ఇన్వెన్షన్స్ తయారు చేశారు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. రబ్బర్, ఏదైతే రబ్బర్ ఉందో అది కంపల్సరీ ఎక్కడి నుంచి వస్తుందని, ప్లాంట్స్ నుంచి వస్తుందని ఒక డిస్కవరీ. బట్ ఆ రబ్బర్ మనం ఏం చేయవచ్చు అనే దానికోసం అంటే వల్కనైజేషన్ చేస్తే అది ఇంకా సాగుతుంది, చాలా ప్రాపర్టీస్ వస్తాయి దాన్ని. అది ఒక ఇన్వెన్షన్గా చెప్తారు. బట్ ఆ వల్కనైజేషన్ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో అది అవుతే ఏమవుతుంది దాంతో అనే దానికోసం నెంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ వచ్చాయి ఈరోజు. సో స్టెప్ టు స్టెప్ ఏంటంటే ఒక ఇన్నోవేషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా దాన్ని ఎవరో ఒకరు డిస్కవరీ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న ఇన్వెన్షన్ మనం మార్క్ చేసుకోవాలి. అంటే ప్రీవియస్ ఆల్రెడీ చాలా వరకు టూల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని ఏం చేయాలి, కొంతైనా మాడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మాడిఫికేషన్ చేసి మనం కొత్తగా చూపిస్తేనే దాన్ని ఏమంటాము అంటే ఇన్నోవేషన్ అంటారు. సరే, ఇది కూడా సేమ్ ఇన్వెన్షన్కి ఇన్నోవేషన్కి తేడా. సరే, ఇది మన లైఫ్ స్టైల్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. దట్ ఈస్ ఆల్సో సమ్
డిస్కవరీ అయిపోయింది. ఆ డిస్కవరీని ఈ డిస్కవరీని ఎవరు క్రియేట్ చేయలేదు, ఇప్పుడు మనమే చేస్తున్నాం. బట్ దానికి ఇన్నోవేషన్ చూపించాలి. మీకు బాగా తెలిసి ఇట్లాంటి ఇన్నోవేషన్స్ ఇంకా దీంట్లో స్పెసిఫిక్గా పేరెంట్స్ తెలియకుండా కావచ్చు, ఇంకా మీరు అసలు ఏం చేస్తున్నారని కూడా తెలియకుండా ఇన్నోవేషన్స్ వస్తాం. బట్ యూజ్ అయ్యేటువంటి ఇన్నోవేషన్ వినేది అంటే సొసైటీగా కావచ్చు, మీ ఫ్రెండ్స్గా కావచ్చు, యూజ్ అయ్యే ఇన్నోవేషన్ విని. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ ఎస్ ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్దాం. ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయండి, ప్రతిదీ ప్రాబ్లమే. ఈవెన్ ఇదే కాలేజీలో చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అవి మేనేజ్మెంటే చేయాలని కాకుండా ఈవెన్ ఐడియాస్ తోటి మనం కూడా సొల్యూషన్ చేసేది దొరకవచ్చు. నేను ఎందుకంటే అందుకే పక్కన వెళ్తా ఉంటే ఎక్కడో రోడ్డు పక్కన ఉంటుంది ప్రతిదీ ప్రాబ్లమే అని చెప్పడం కోసం ఈ పిక్ చూపించి. నెక్స్ట్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఒక గొప్పతనం ఉండొచ్చు, ఏదో ఒక దానివల్ల హాని కూడా జరగచ్చు. సో ఇందులో కూడా మనం వాటర్ పొల్యూట్ చేస్తున్నాము కదా, ఆమె ఎంత మొక్కలను ట్రై చేస్తున్నా అంత పొల్యూటెడ్ వాటర్ ఉంది. సో దానికి సొల్యూషన్ మస్ట్ అండ్ షూర్. నెక్స్ట్ today's thinkers are the కదా. ఆ స్టోరీ అందరికీ తెలిసింది కదా, పాత స్టోరీ చెప్పుకోవడం కాదు. ఇప్పుడు మీరైతే అది కూడా పెట్టారు కావచ్చు, మీరు బ్లూటూత్ పెట్టేస్తారు కావచ్చు, వైఫై కావచ్చు, ఆ స్ట్రా కూడా ఉండదు కావచ్చు మీ దగ్గర. ఈవెన్ మీరు మీకు అప్ప చెప్పేస్తే ఇదే ప్రాజెక్ట్ అప్ప చెప్పేస్తే అందులో ఉన్నటువంటి చూసి రావాలి అంటే మీరు క్రియేట్ చేసే గొప్ప వాళ్ళైతే ఖచ్చితంగా స్ట్రా ఎందుకు సార్, ఖచ్చితంగా మా దగ్గర వైఫైతో కూడా లాగేస్తాం ఏమంటారు కావచ్చు. అంత టెక్నాలజీ ఉన్నటువంటి పిల్లలు అనుకుంటున్నాం. సో అలాంటి క్రియేటివ్ థింకింగ్ కావాలి. ఎందుకు అని అంటే ఇది నా క్లాస్ నా కోసము ఉపయోగపడుతుంది అనేది కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అలా వేచి చూస్తుంది మీ అందరి కోసం. మీ అందరికి ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఎలా పట్టుకొస్తుంది అంటే ఓన్లీ స్కోర్ పర్పసే. నేను యాజ్ ఎ టీచర్గా నేను చెప్పేది అదే, మాకు కావాల్సిందిగా 10/10. బట్ మీరు కూడా అలానే చదువుతున్నారు, కానీ కొంత క్రియేటివ్ థింకింగ్ ఉంటే మాత్రమే మీరు ఫర్దర్ లైఫ్లో కూడా సెటిల్ అవ్వడానికి కావచ్చు, మీ గోల్ రీచ్ కావడానికి అది చాలా సోర్స్ అవుతుంది. నెక్స్ట్ సార్ ఇలాంటి ఇన్నోవేషన్ క్రియేట్ చేసే మీ పేరు మీద ఒకటి బిల్డప్ అయి ఉండాలి. ఒక్కటి మీ నుంచి తయారు చేయబడ్డది, ఎవరో పాత తయారు చేసింది కాదు, దాన్ని మాడిఫికేషన్ అవుతూ చివరికి మిగిలిన ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ క్రియేటర్ మీరు కావాలి అని అంటే కొద్దిపాటి క్రియేట్ థింకింగ్ ఉండాలి. మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో చేసే దాంట్లో కూడా కొంత మైండ్ కొద్దిసేపు మీ యొక్క బ్రెయిన్ షార్ప్ చేసే ప్రయత్నం చేస్తే నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఆ థాట్స్కి ఇంప్రూవ్మెంట్ ఇప్పుడే సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్. సో సెకండ్ ఇయర్ నుంచే కంటిన్యూటీ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఒక ప్రాజెక్ట్ని మంచి ఇచ్చే వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వచ్చిన ప్రోగ్రామ్ ఇది నాన్న. ఇది ఈరోజు ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటంటే ఇంటింట ఇన్నోవేటర్. సో ఇది పబ్లిక్లో కానీ ప్రెస్ కవరేజ్ కానీ మాట్లాడుతూ ఉంటే కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్తో మొదలుపెట్టిన ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ అందరూ కలెక్టర్ గారు ఉన్న గ్రూప్లో కూడా ఉంటారు. సో అందులో ఈ మెసేజ్ పెడితే ఒక ఇద్దరు ఫోన్ చేసి ఏమన్నారంటే ఇన్వర్టర్ ఏంటి, ఇన్వర్టర్ కోసం చెప్తున్నారు. కూడా ఇన్నోవేటర్ ఇన్వర్టర్ అంటే ఆ స్థాయిలో ఉన్నాం. అంటే ఎందుకోసం చెప్పాల్సి వస్తుందంటే ఇన్నోవేటర్ మీనింగ్ అన్న మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి ఉండాలి. మనం అందరం ఇన్నోవేటర్స్. మీరు ఏం సాధించకపోవచ్చు, ఏదైనా చేయకపోవచ్చు, కానీ నువ్వు మనలో ఉన్నాయి అని బయటకు తీయట్లేదు అంతే. సో అట్లాంటి ఆవిష్కర్తలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఐటీ శాఖ ఎవరైతే ఉన్నారో జయేష్ రంజన్ గారు, సో కేటీఆర్ గారి రంగంలో ఉన్నటువంటి ఐటీ శాఖ నుంచి ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. ఈ ప్రోగ్రామ్కి
అప్లికేషన్ ఎలా చేయడం అంటే జస్ట్ వాట్సాప్ నంబర్ 9100678543. జస్ట్ ఈ నంబర్ వాట్సాప్కి మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందనుకోండి, ఈవెన్ ఐడియా అయినా షేర్ చేయొచ్చు. అంటే నేను ఇలా అనుకుంటున్నాను, క్లౌడ్ బాస్ట్ అయింది, ఆ క్లౌడ్ బాస్ట్ అవుతుంటే దానికి సొల్యూషన్ ఏంటి, అంత వాటర్ పడుతుంది, అది ముందే అవుతుంది అని ఫైండ్ చేసేటువంటి ఒక సెన్సార్ ఉంది అనుకోండి. అలాంటిది ఇలా చెయ్యొచ్చు అని ఈవెన్ ఐడియా ఇచ్చినా పర్లేదు. లేదు మీరు ఒక టూల్ ప్రిపేర్ చేశారు ఆల్రెడీ, చేసిన టూల్ని మనం నలుగురు చెప్పొచ్చు. సో అలాంటిది ఏదైనా టూల్ ఉంటే దాన్ని చిన్నగా 2 minutes వీడియో అండ్ దాని ఒక ఫోటోగ్రాఫ్ అండ్ 2 lines మ్యాటర్. మీ యొక్క పేరు, మీ అడ్రస్, మొబైల్ నంబర్ ఏదైతే ఉందో వాటిని ఆ నంబర్కు వాట్సాప్ చేస్తే, ఆ నంబర్కు ఓన్లీ వాట్సాప్ చేస్తే చాలు, డిజిటా ఇన్నోవేటివ్ అప్లై చేసినట్టు. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏది ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వాళ్ళు జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం సింపుల్గా చేయాలి అని చెప్పి వాట్సాప్కి మీరు ఏమన్నా ఐడియా ఏదైతే ఉందో దాని యొక్క వీడియో అండ్ మీ యొక్క డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు. ఇచ్చేసి August 15th నాడు ఐటీ శాఖ నుంచి వచ్చే ఒక సర్టిఫికేషన్ తోటి కలెక్టర్ గారి చేతుల మీదుగా August 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నాడు మీకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు జరిగే ఈ ప్రోగ్రామ్. సో ఏంటి అసలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే ఓన్లీ సర్టిఫికేటే వస్తుందా అంటే సర్టిఫికేట్ కాదండి. మీరు ఇచ్చే ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియా సల్మాన్ బ్రదర్, సల్మాన్ జోన్స్ బెల్లంపల్లి ఉన్నారు కదా, ఎస్ ఇద్దరు ముగ్గురు, సల్మాన్ జోన్స్ అని ఇద్దరు బ్రదర్స్ ఒక షాప్ ఉంటుంది బెల్లంపల్లి, ఎలక్ట్రికల్ స్టోర్స్ ఉంటుంది. అబ్బాయి ఎంటెక్ స్టూడెంట్. ఆ బ్రదర్స్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే లవ్లీ హోమ్స్ అని ఒక యాప్ క్రియేట్ చేశారు. స్విగ్గీ, జొమాటో లాగా వాళ్ళు బెల్లంపల్లి టు మంచిర్యాల వరకు కూడా ఫుడ్ మెడిసిన్స్ అన్ని కూడా సప్లై చేస్తారు వీళ్ళిద్దరు. అది ఎంత క్రేజీ అంటే వాళ్ళకి ఎంత కస్టమర్స్ అంటే సేమ్ యాప్ వాళ్ళది ఓన్ క్రియేషన్, టోటల్ బిజినెస్ మొత్తం చేసుకోవడం. ఒక 15 పీపుల్కి ఏం చేస్తారంటే ఎకో ఫ్రెండ్లీ స్కూటీస్ కూడా ఇచ్చారు, అన్ని కూడా ఎలక్ట్రిక్ బైక్స్. ఆ ఎలక్ట్రిక్ బైక్స్ ద్వారా ఈ ఫుడ్ పార్సల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటికి సరఫరా చేస్తారు. జస్ట్ ఎవరైనా ఆర్డర్ చేస్తే. ఎందుకు అంటే ఈయన టోటల్ 90 ఇన్నోవేటర్ సల్మాన్ మన సేమ్ August 15th నాడు మేడం గారితో సర్టిఫికేషన్ తీసుకున్నారు. ఆయన ఓన్లీ తన యాప్ను అప్లోడ్ చేశారు. నేను ఇలా అనుకుంటున్నాను ఒక PDF పోస్ట్ చేశాను. నేను ఇట్లాంటి యాప్ క్రియేట్ చేసేసి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి జస్ట్ ఆ వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆయనకి ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అది అవార్డు వచ్చాక అబ్బాయికి ఏం చేశారంటే TSIC వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. TSIC ఇంటర్నెట్ విత్ T-Hub, యూనిసెఫ్ వాళ్ళతో ఇంటర్నెట్ అయి ఉంటుంది. వాళ్ళందరూ సపోర్ట్తో ఏం చేస్తారంటే అది మార్కెటింగ్ ఇచ్చారు. ఫండింగ్ కానీ కొంత కమర్షియలైజింగ్ దానికి ఏం చేస్తారంటే దాని యొక్క పార్ట్నర్స్ కోసం కొంత ఫండింగ్ ఇచ్చి అమౌంట్ ఇస్తే అతను బిజినెస్ చేస్తూ ఈరోజు ఓవర్గా ఒక 15 మెంబర్స్కి తను లైఫ్ ఇస్తూ లోకల్ క్యాండిడేట్. ఆయన మొన్న ఇంటికా ఇన్నోవేటర్ ప్రెస్టోరేజ్ ఏవైతే పోస్టర్స్ ఆవిష్కరణ ఉంటే దాన్ని సీనియర్ గారు కూడా పిలిచి అంటే ఎవరైతే ఇన్నోవేటర్స్ వాళ్ళతోనే ఈ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇన్నోవేటర్ ఎక్కడ ఉండడం కాదంటే ఇప్పుడు ఒక ఐడియా రావాలి, యాప్ క్రియేట్ చేయడం వల్ల తనకు వచ్చింది. సో యాప్ ఎలాంటిది అంటే సొసైటీకి పనికొచ్చినటువంటి ఒక ఐడియా ఇచ్చాడు అంతే, తను ఏం చేయలేదు అప్పటికి. బట్ తర్వాత ఫర్దర్గా దాన్ని డెవలప్ చేసేసుకొని ఈరోజు మార్కెట్లో ఆయన స్వతహాగా ఉండగలుగుతున్నారు సొంతంగా. కనబడుతున్నాయి కదా చదివితో కంకుడు, మొక్కజొన్న కంకుడు. ఓకే, కంకుడు కాలుస్తూ ఉంటాం జనరల్గా బయట పబ్లిక్లో. మామూలుగా బయట చూస్తూ ఉంటే ముగ్గు అంతా వేసేసి దాని మీద కాల్ చేస్తారు, అదంతా తెలుసు. కన్ఫ్యూస్ట్ వేరు అంతా తెలుసు. బట్ ఇక్కడ వెల్గనూరు స్టూడెంట్స్, దండపల్లి మండలి వెల్గనూరు, ZPSS వెల్గనూరు కదా పిల్లలు
రూపాయలు వచ్చే క్యాష్ ప్రైజ్ అవ్వాలి ఇన్నోవేషన్. 1.5 lakh క్యాష్ ప్రైజ్ మేజాన్ వీట్ అనేటువంటి ఒక టూల్ తయారు చేశారు. మట్టితో సిరామిక్తో ఏం చేశారంటే ఇవి చేసేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ తెలుస్తుంది నిక్రోమ్ వైర్ లోపల చుట్టారు. నిక్రోమ్ వైర్ లోపల చుట్టేసేసి దానికి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసేస్తే అది ఆ నిక్రోమ్ హీటర్ లాగా హీట్ అవుతా ఉంది లోపల. ఫస్ట్ ఏదైతే మొక్కజొన్న దాంట్లో చొడిపించామో చదివేస్తే అది ఖచ్చితంగా సమ్ టైం హీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ నెక్స్ట్ నుంచి 2 to 3 minutes లోపల ప్రతి గంట మొక్కజొన్నలో పెట్టి తీస్తూ ఉంటే చుట్టూ తిప్పేస్తూ ఉంటే కానీ మంచిగా రావడం జరిగింది. ఫ్రై చేయడం చికెన్ కానీ డిఫరెంట్ స్నాక్స్ ఏదైతే ఫ్రై చేయడం వరకు. సో ఏంటంటే వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఏవైతే కోల్ ఏదైతే ఉందో చార్కోల్ కావచ్చు కోల్ కావచ్చు అది బాగా చేస్తే వచ్చే పొల్యూషన్ కంటే వాళ్ళ లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతా అంటే అక్కడే కూర్చొని ఊపుతూ కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు తయారు చేస్తే దాని మాడిఫికేషన్స్ ఈరోజు జరుగుతున్నాయి. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి చిన్న చొప్పుడు బండ్లు విత్ సోలార్ ప్యానల్ అంటే దీనికి ఎలక్ట్రిసిటీ ఎవరు ఇవ్వాలి అంటే దానికి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేస్తే సొల్యూషన్స్ వచ్చాయి. ఏం చేస్తున్నారంటే ఒక్కటే కాదు 10 పోర్షన్స్ ఉండేటువంటి ఒకటి హై హీట్ లో హీట్ అట్లా పెట్టేసేటువంటి పోర్షన్స్ లాగా ఇవే బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో 10 బ్లాక్స్ పెట్టేసేసి అందులో ఒక్కొక్క హీట్ లెవెల్లో ఉండేట్టుగా చేసేసి అది కూడా ఎక్కడికైనా తోసుకొని వెళ్ళేటట్టుగా ఎక్కడైనా నేను పర్చేజ్ చేసేటట్టుగా ఉండేటువంటి టూల్. సో దానికి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఈ హీట్ అయిన కంబైన్ చేస్తే 1.5 lakhs ప్లస్ మనకు ఆ స్టూడెంట్స్ టీమ్కి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే ఐడియా చూడండి నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఎంత వచ్చింది ఏం చేశారని పక్కన పెడదాం. ఒక ఐడియా వాళ్ళు ఏదో అనుకున్నారు వాళ్ళకు ఉపయోగపడుతుందా పడదా ఎవరికో సొసైటీలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది మాత్రం మన కాన్సెప్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి అని ఉన్నాడు. ఈయన గురించి తగిన ఇది జనాల స్టేట్ హై స్కూల్ ప్రిన్సిపల్ అయినా కానీ ఏం చేశారు తన వ్యవసాయ భూమికి తాను ఏం చేయడము అంటే కలుపు తీయడము మొక్కలు నాటడం సంబంధించి ఒక చిన్న టూల్ సోలార్ బేస్గా ఉన్నటువంటిది ఇక్కడ అమర్చాడు. సో దాన్ని బేస్ చేసుకునేసి ఆటోమేటిక్గా రన్ అయ్యేటువంటి ఒక మిషనరీ తయారు చేసుకున్నాడు. అది ఫ్రీగా తన దగ్గర ఉన్న రైతులకు కావచ్చు వాళ్ళకి ఇస్తూ ఆయన యూజ్ అవుతూ ఉన్నాడు. వీళ్ళు మామూలుగా అన్నారం హై స్కూల్ చెప్పేసి అన్నారం కోటపల్లి మండల్ ఆ అమ్మాయి వితౌట్ కరెంట్ వాటర్ లిఫ్టింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ రివర్స్ గా వాటర్ ఎట్లా లిఫ్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఇండియా ఇన్నోవేటర్ అవార్డు తీసుకుంది. ఇక్కడ శ్రీవారి చంద్ర వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే లాస్ట్ టైం క్రౌడ్ కంట్రోల్ సిస్టమ్ ఇదే క్లాస్ ఇదే కోవిడ్ ఉంది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో మన దగ్గర ఇప్పుడు కోవిడ్ ఉన్న సిచ్యువేషన్ 2020 అనుకుందాం ఖచ్చితంగా ఇబ్బందికరమే ఇంతమంది ఇలా ఉండకపోయింది క్రౌడీగా. సో ఏ రూమ్లో ఆయన కెపాసిటీ 6 ఫీట్ల దూరం ఖచ్చితంగా ఉండాలి, 2 అడుగులు 3 అడుగుల దూరంలో ప్రతి వ్యక్తి ఉండాలి, 2 మీటర్ల దూరంలో ఉండాలి మనం నేర్చుకున్నాం. సో దానికి తగ్గట్టు ఒక రూమ్లో ఎంత కెపాసిటీ ఉండొచ్చు అని క్యాలిక్యులేట్ చేసి ఒక రూమ్లో అంతకంటే ఎక్కువ కెపాసిటీ అయితే వెంటనే హార్న్ ఇవ్వడం నో వన్ కెన్ బి కమ్ టు దిస్ రూమ్ ఆల్రెడీ ఇట్ వాస్ ఫిల్డ్. సో అందరూ కూడా ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు దూరంగా ఉండాలి అని చెప్పేటువంటి ఒక సెన్సార్ బేస్డ్ టూల్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ అది మామూలుగా విప్పుగా కంపల్సరీ ఈ ఇయర్ కూడా విప్పుగా వస్తారని ఎందుకంటే ఆగస్ట్ 15 వాళ్ళ ఆగస్ట్ ఉంటుంది. మనకు జనవరి 26 అంటే కలెక్టర్ గారి ద్వారా ఉంటుంది, బట్ ఆగస్ట్ 15 అయితే వాళ్ళ ద్వారా ఉంటుంది. ఓకే అక్కడ చూడండి అబ్బాయి పట్టుకున్నాడు కింద చూడండి ఒక పేరు కనబడుతుంది ఫీడింగ్ ఛాంబర్. ఓకే ఎక్సైజ్ నాకైతే మైండ్లో ఎందుకంటే నేను చాలా ఐడియాస్ చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే సెలెక్ట్ అయ్యేవి కావచ్చు ఫ్యూచర్ యూజ్ అయ్యేవి కావచ్చు టెక్నాలజీ సంబంధించిన టూల్స్ కాదు, చాలా సింపుల్. అక్కడ ఆ ఫీడింగ్ ఛాంబర్ ఏంటంటే ఆ అబ్బాయికి వచ్చిన ఆలోచన ఏంటంటే మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫాంట్స్కి చిన్న చిన్న కిడ్స్కి పాలు ఇవ్వాల్సి వస్తుంది.
ఇస్తే బస్ స్టాండ్లో ఏదో ట్రావెల్లో వెళ్తూ ఉండేటప్పుడు పాలు ఇవ్వాల్సి వస్తే ఏంటి పరిస్థితి, ఇబ్బంది అవుతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఇవ్వాల్సి వస్తుంది. సో చాలా సింపుల్ ఐడియా, అంబ్రెల్లా ఏదైతే ఉందో అంటే అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగదు అని ఒక సింపుల్ అంబ్రెల్లా ఓపెన్ చేస్తే చాంబర్ ఫార్మేషన్. ఆ చాంబర్ ఫార్మేషన్లో చిన్న గాలి రావడంలో చిన్న ఫ్యాన్, అవసరమైతే మూసుకపోతే పాపేస్ అని చెప్పి చిన్న చిన్న శబ్దాలు చేసే టాయ్స్ పెట్టేసి ఓపెన్ చేయగానే చాంబర్ లాగా అవుతుంది. ఫీడింగ్ చాంబర్ ఏదైతే దీన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం కొరకు రైల్వే స్టేషన్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఉంది. సేమ్ ప్రాసెస్ సంబంధించి ఫీడింగ్ చాంబర్స్ అని ఉంటాయి సపరేట్గా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో. అది కాశీపేట ఆశ్రమ్ హై స్కూల్ ఉంటుంది మల్కపల్లి అని, అక్కడ జుమ్మిడి అంజన్న ఆసిఫాబాద్ అబ్బాయి అయిన అతను తయారు చేస్తే ఇన్స్పైర్ సంబంధించి నేషనల్ 4th ప్లేస్. ఈ అబ్బాయికి 10% ఆఫ్ ఐఐటిలో అడిషనల్ స్కోర్ ఇస్తాడు భవిష్యత్తులో. అండ్ నెక్స్ట్ ఇతనే అబ్బాయికి సకురా ఇంటర్నేషనల్ టూర్ ఉంది, ఏదంటే జపాన్ టూర్, సైంటిఫిక్ మొత్తం అన్ని ప్రాజెక్టులు అన్నీ కూడా విజిట్ చేయడానికి టూర్ సెలెక్టెడ్ స్టూడెంట్ అక్కడ ఆశ్రమ్ స్కూల్ స్టూడెంట్. ఓకే, ఆయన మా టీసైట్లో అందరినీ డెమాన్స్ట్రేట్ చేస్తూ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రోగ్రాంలో కూడా తనను యాజ్ ఎ గెస్ట్గా పిలిపించుకొని చెప్పించుకోవడం జరిగింది. శ్రీవల్లి ఆమె మాకు డాటర్ ఇప్పుడు నేషనల్లో సెలెక్టెడ్, తెలంగాణ స్టేట్ నుంచి సెలెక్ట్ అయిన ఒక ప్రాజెక్ట్ చెప్పకూడదు, అలాగే మరి మాది బయటికి ఎక్స్పోజ్ చేయకూడదు అని చెప్తున్నా. అంటే ప్రాజెక్ట్ ఏంటో చెప్తా చూడండి, ఇంత సింపుల్ ప్రాజెక్ట్ నేషనల్లో ఉంది. మేబీ దానికి ఇంకా కంటెంట్ జరగలేదు పార్టిసిపేషన్ బిఫోర్, ఇవన్నీ కూడా కోవిడ్ వల్ల ఆన్లైన్లో జరిగాయి, ఫిజికల్గా ఉంటుంది. మేబీ ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబే అంటున్నారు, అది డేట్ ఫిక్స్ కాదు. నేను చేసిన టూల్ ఏంటంటే గర్ల్ చైల్డ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అమ్మ షై కావాల్సింది ఏం లేదు. సో ఏవైతే ఉన్నాయో ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో శానిటరీ ప్యాడ్స్ టోటల్లీ గర్ల్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లైఫ్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సూపర్ ప్రాజెక్ట్ అమ్మ, మీరు జనరల్ దాని మీద ఒకసారి రీసెర్చ్ చేస్తే చేయండి. ఏ శానిటరీ ప్యాడ్ కూడా ఖచ్చితంగా ఒక మహిళ యొక్క ఆరోగ్యాన్ని ఖచ్చితంగా నేను భవిష్యత్తులో ఇబ్బంది చేయబోతుంది అవుతున్నారు కూడా. సో దానికి ఆల్టర్నేట్ ఓల్డ్ మెథడ్కి వెళ్ళాలి. క్లాత్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేయాలి, బట్ వాడాలి కానీ వాడేటప్పుడు వాష్ చేయడం చాలా ఇబ్బంది. గర్ల్ చైల్డ్ జనరల్ ప్యాడ్ అనేది సిగ్గుపడాల్సి వస్తుంది, కానీ వాష్ చేయడం అంటే ఇంకా మా పీక్లోనో ఇక్కడో ఉతకాల్సి వస్తుంది, ఇంకా ఇబ్బంది అనేది. ఇక్కడ చిన్న టూల్ తయారు చేశారు, 2 కప్స్ తీసుకొని మామూలుగా స్పిన్నర్ చిన్నప్పుడు డకెట్స్తో ఆడేది, ఏమైతే ఆడేది మీరు ఆడేది, డకెట్ తాడు కట్టేసి ఇలా లాగుతూ ఉంటే అది చాలా స్పిన్నింగ్ చేస్తుంది. దాన్ని స్పిన్నర్ అంటారు జనరల్. ఇప్పుడు మార్కెట్లో బజార్లో కొట్టే దొరుకుతుంది, అది లైట్స్ వచ్చే ఎల్ఈడీస్ వచ్చేది కూడా ఈ మధ్య దొరుకుతూ ఉంది. సో నేను చేసింది ఏంటంటే సింపుల్ 2 బౌల్స్ తీసుకొని దాంట్లో యూజ్డ్ ప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి చిన్న డిటర్జెంట్ అని వాటర్ ఇచ్చేసి దాన్ని స్పుటింగ్ ఇచ్చాను. జస్ట్ 4 సార్లు అలా వేసి ఒక్కసారి లాగేస్తే ఏమవుతుందంటే జస్ట్ 5-10 టైమ్స్ మనం రొటేట్ చేసి వదిలేసి ఒక్కసారి లాగి ఫ్రంట్ అండ్ బ్యాక్ చిన్నగా అంటే చాలా థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ రొటేషన్స్ ఇస్తుంది. నథింగ్, కరెంట్ లేదు, ఏది లేదు, అది రొటేషన్స్ ఎక్కువ ఇచ్చి కంపల్సరీ సింపుల్గా వాష్ అవుతుంది అని. సో దీని మీదనే నేను ఇంకో ప్రాజెక్ట్ చూసాను, ఏంటంటే 2 డిస్కులు తీసుకున్నాను, 2 సిడీస్ తీసుకొని మన ఇంకు యొక్క రిఫిల్స్ ఉంటాయి కదా, రిఫిల్లలో ఓపెన్ రిఫిల్స్ పెట్టేసి 2 డిస్కులను పెట్టేసి మధ్యలో ఓపెన్ రిఫిల్స్ పెట్టేసి దాంట్లో చిన్న బ్లడ్ శాంపిల్ అందులో వేసేసి సేమ్ స్పిన్నింగ్ ఇస్తే రొటేట్ అవుతూ దాన్ని ఏమంటారు అసలు బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేసేది, సీరం టెస్ట్ చేయడం కొరకు ఆ ఉన్న లెవెల్స్ అన్నీ చేంజ్ అయిపోయి ఆ లెవెల్స్ చేంజ్ అయిపోయి ఎంత పర్సెంటేజ్ బ్లడ్ ఉంది, బ్లడ్ టెస్టింగ్ కోసం కూడా కిట్ 1 రూపీతో ఒక అతను తయారు చేశారు. సో దాన్ని ఇన్స్పైర్ చేసేసి మేము ఈ రకంగా చేస్తాము. సో వాష్ చేయడమే కాదు, మా పాప ఏం చేస్తుందంటే దాని లోపల ఎట్లయితే ఆ ప్యాడ్స్ ఎలా ఉందో వాటిని స్కూల్కి ఎలా తీసుకెళ్ళవచ్చు, ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఎవరికి తెలియకుండా. సో దాని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది ఐడియా అంటే మరి నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ ఐడియా, స్పిన్నర్ అనే ప్రిన్సిపల్ మాకు కావాల్సింది అంతే. నేను తీసుకున్న స్పిన్నింగ్ అనే ప్రిన్సిపల్, బట్ దాంట్లో ఏమైనా చేయవచ్చు. ఈవెన్ మన మాస్క్ వాష్ చేసుకోవచ్చు,
ఆటలాడుకుంటూ వాష్ చేసుకోవచ్చు. అంటే ఈ వాష్ చేయడంలో కూడా సింపుల్, ఇబ్బంది లేకుండా చేయవచ్చు అనేటువంటి కాన్సెప్ట్. సో ఇది ప్రోగ్రామ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే అర్థమైనటువంటి ఇంటింటా ఇన్నోవేటర్. సో దీనికి మీది ఏమీ లేదు, మీ దగ్గర ఏదైనా ఐడియా ఉన్నట్లయితే ఆ ఐడియాను జస్ట్ ఆగస్ట్ 5th ఈజ్ ద లాస్ట్ డేట్. 5 తారీఖు ఆగస్ట్ 5, 15 తారీఖు దీని యొక్క ప్రజెంటేషన్ ఉంటుంది. మేమేం చేయాలి సార్ అంటే ఒక 1 day 2 days థింక్ చేయండి, ఒక ఐడియా ఏదైనా వస్తే దాన్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి. చేస్తే దాన్ని షూట్ చేయండి, ఒక వీడియో చేసేసి ఆ వీడియోను ఆ వాట్సాప్ పంపించండి. అండ్ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మ్యాటర్ ఏమనుంటే నా లైవ్ టైప్ కొట్టేసేసి మీ ఇండివిజువల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వాట్సాప్కి పంపించాలి. పంపిస్తే మీరు ఇన్నోవేటర్గా రేపు ఐడెంటిఫై అవుతారు. అంటే మీరు చదువుతున్నారు కాబట్టి మీరు ఒక ఇన్నోవేటర్ ఐడెంటిఫికేషన్ వస్తే రేపు ఫర్దర్ యూజ్ ఉంటుంది. ఎందుకంటే మీరు దానివల్ల ఇంకేదో చేయాలని కొంత ఫీల్తోనైనా ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకే మీరు దాన్ని తీసుకురావడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ మెకానికల్ వాళ్ళైతే చాలా టూల్స్ చేసుకోవచ్చు. మొన్న ఆ మధ్యలో నేను చూసిన వాటిల్లో స్టైర్ ట్రావెలింగ్ చైర్స్ కానీ స్ట్రైట్స్ ఏవైతే మెట్లు ఉన్నాయో మెట్లు ఎక్కేటప్పుడు పేషెంట్స్ని తీసుకెళ్ళడం, ర్యాంప్ లేదు, ర్యాంప్ లేనప్పుడు నేను ఫోటో పెట్టాను సార్ నేను వాసన. సో అలాంటివి. అండ్ మా స్టూడెంట్ ద్వారా నేను ఒక 2 టూల్స్ చేయించాను ఇంతకుముందు. అవి ఇన్స్పైర్లో స్టేట్ లెవెల్కి వెళ్ళాను. ఏంటంటే ఈ బ్రిక్స్ లిఫ్టింగ్ టూల్, అది మీరు ఒకసారి చూస్తే అర్థమైతే చాలా సింపుల్. దాన్ని బేస్ చేసుకొని వేరే ఏదైనా ప్రిపేర్ చేయాలి. ఏమంటున్నామంటే ఎవరైనా కానీ లేబర్స్ ఎవరైతే ఉన్నారో లేబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఏ వస్తువు మోయాలన్నా, ఇసుక మోయాలన్నా, ఇటుక మోయాలన్నా ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకునే మోస్తారు. నెత్తి మీద పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే నర్వ్ సిస్టమ్ మీద చాలా వెయిట్ పడుతుంది. సో వెయిట్ పడుతుంది కాబట్టి ఆ వెయిట్ని తగ్గించాలి అంటే అది ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి లిఫ్టింగ్ టూల్ అంటే బ్రిక్స్ అన్ని లిఫ్ట్ చేసే టూల్ ఏంటంటే ఓన్లీ ఐరన్ రాడ్ తీసుకొని ఐరన్ రాడ్ను మామూలు ఒక సింగిల్ హ్యాండ్తో పెట్టేసి ఆ రాడ్ల మధ్యలో నియర్లీ 8 బ్రిక్స్ తీసుకోవచ్చు ఒక హ్యాండ్తో. 8 and 8 16 బ్రిక్స్ పట్టుకొని చేతుల్లో పట్టుకొని మోసుకుంటూ వెళ్ళవచ్చు. సో అది ఒకసారి జస్ట్ థింక్ చేస్తే ఏంటంటే ఐడియాస్ ఇవ్వడం కోసమే. ఇంకోటి ఏం చేస్తామంటే మా స్టూడెంట్ ఏమనంటే ఒక అతను ఏదైతే పార్లతో వాటితో షోయింగ్ చెమ్మస్ వాటితోటి మనం నెటియల్ ఇట్లా తీసి బయట పారబోయాలి. 2 చేతులు కంపల్సరీ కావాలి. ఒకటి ఇక్కడ పెట్టేసి దాంతో తీస్తేనే మనం తీయగలుగుతాం. సో 2 చేతులు యూజ్ చేయాల్సి వస్తుంది కదా, మరి సింగిల్ హ్యాండ్ ఉంటే ఎట్లా? ఎందుకంటే ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోండి, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో డిసేబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి టూల్స్ నీడి ఈ రోజులలో. సో అక్కడ ఏం చేస్తామంటే ఈ షావెల్కి ఒక్కటే సింగిల్ హ్యాండ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే షావెల్కి పట్టుకోవడానికి ఒకటి మధ్యలో పిడి పెట్టామనుకోండి, ఈ ఏదైతే దాని యొక్క షాఫ్ట్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ చెయ్యి. సో ఆ షవల్ని పెట్టేసేసి లిఫ్ట్ చేసేసి మనం ఏంటంటే అది పారవచ్చు. అంటే సింగిల్ హ్యాండ్ తోటి తను వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా లైఫ్ జాకెట్స్ తెలుసు మనం, ఏవైతే ఇప్పుడైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో, ఏవైతే బాగా రెయిన్ తోటి రివర్స్ అన్ని పోతుంటే అలా పడిపోతున్న వాళ్ళు రెస్క్యూ టీమ్ ఏదైతే ఉందో ఆ రెస్క్యూ టీమ్స్కి కామన్గా ఏంటంటే వాటర్లో తేలియాడని ఒక జాకెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే
ఫ్లోటింగ్ జాకెట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే తనకు వాటర్లో మునిగేటప్పుడు తనకు కొంత ఆక్సిజన్ కూడా ఇచ్చేటట్టుగా ఉండేటువంటి వెంటిలేషన్ ఇచ్చేటువంటి జాకెట్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి స్టూడెంట్ చేశారు. చిన్న వేయాలి, కొంచెం చిన్న వేస్తాం, క్లియర్ వస్తుంది. కామన్ డైరెక్టర్ ఫ్లోర్ నెక్స్ట్ ఇది బ్లైండ్ పర్సన్స్ కోసం అయితే చాలా అంటే చాలా టూల్స్ వస్తున్నాయి, ఆల్రెడీ మార్కెట్లో కూడా ఉన్నాయి. బట్ ఏదైతే ఆబ్జెక్ట్ను సెన్స్ చేసేటువంటి సౌండ్ను సెన్స్ చేసేటువంటి వీటన్నిటిని యూజ్ చేస్తూ మీరేమైనా చేయవచ్చు. ఎందుకంటే మీకు ల్యాబొరేటరీస్ ఉంటాయి కాబట్టి ఒక చిన్న టూల్ థింక్ చేస్తే యూజ్ అవుతుంది. ఏంటంటే అవసరమైతే వాష్రూమ్స్కి వెళ్ళాలంటే వాష్రూమ్స్లో ఏది జెంట్స్ టాయిలెట్ అని కూడా డిస్ప్లే, అది కూడా ఏంటంటే విత్ చూడగానే టచ్ చేస్తేనే ఆ జెంట్స్ది బాయ్స్ అంటే ఉమెన్ చెప్పేటట్టుగా ఉండేటువంటిది. ఈవెన్ ఎక్కడికైనా వెళ్ళాడు, హాస్పిటల్స్కి వెళ్తున్నాడు, హాస్పిటల్స్కి వెళ్తే దాన్ని అనుకోవాల్సిన ఏదో ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. బట్ తనకి వెళ్ళాక అది ఏ వే వెళ్ళాలో తెలియదు అంటే ముందర ఇట్లా డిస్ప్లే పెట్టాలి. పెడితే టచ్ చేయగానే ఎవరైతే మామూలు పర్సన్స్కి అవసరం లేదు, ఎవరైతే బ్లైండ్ పీపుల్ వచ్చారో బ్లైండ్ పీపుల్కి వెళ్ళాక లోపలికి వెళ్ళినట్టే ఎంట్రన్స్లో ఇలాంటిది పెట్టాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళు టచ్ చేసేస్తే లెఫ్ట్ సైడ్లో ఈ కన్సల్ట్ డాక్టర్ ఉంటారు, రైట్ సైడ్ కన్సల్ట్ డాక్టర్ ఉంటారు. అది వాళ్ళకి ఐడెంటిఫై అయినట్టుగా మనం సింబలైజర్గా ఏమన్నా పెడితే వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వెళ్ళగలుగుతారు అన్నట్టుగా మనం ఏమన్నా తయారు చేయవచ్చు. ఓకే ఓకే ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే మేము చూసింది మొన్న కరోనా సిచ్యువేషన్లో కూడా, కరోనా టైంలో కూడా ఈవెన్ ఐసోలేషన్ సెంటర్స్ ఎవరైతే ఐసోలేట్ అయ్యారో, కరోనా వచ్చేసిందో, వచ్చిన వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ లోపల ఉన్నటువంటి వార్డులలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్నీజింగ్ చేయాల్సి వస్తుంది, తెమడ వస్తే ఉంచాల్సి వస్తుంది. అక్కడ డస్ట్బిన్స్ ఏంటంటే హాస్పిటల్ కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కానీ మనం వాడే డస్ట్బిన్ ఇట్లాంటి కరోనా సిచ్యువేషన్లో కూడా ఎలా ఉండాలి అని అంటే ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఒక డస్ట్బిన్ తయారు చేశాడు. మనం ఆ డస్ట్బిన్ ఓపెన్ చేసి దానిపైన తుమ్మేస్తే అంటే దానిపైన మనం పడవేస్తే ఏమవుతుందంటే అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఏం చేశాడు, ఈ మస్కిటో బ్యాట్ ఏదైతే ఉందో మస్కిటో బ్యాట్ యొక్క నెట్ని దాంట్లో కనెక్ట్ చేశాడు. కింద బాటమ్ కనెక్ట్ చేసేసి ఎప్పుడైతే తనకు ఏదైతే ఉమ్ము వేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఒకవేళ ఉమ్మి బయట ఉన్నాయనుకోండి, దానివల్లనే ఈరోజు వైరస్ వ్యాప్తి ఈజీగా జరుగుతుంది. కాబట్టి అట్లాంటి ఉమ్మి బయట రావాలి. స్నీజింగ్ చేసినప్పుడు స్నీజింగ్ కూడా బయటికి రావద్దు, దానివల్ల తొందరగా పక్క వాళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డస్ట్బిన్ అలాంటిది ఇట్లా అక్కడ యూటిలైజ్ చేసామనుకో, ఆ డస్ట్బిన్లో మొత్తం నెట్టెడ్ క్లోత్ ఏదైతే ఉందో ఫస్ట్లో దాన్ని పెట్టేసేసి అది ఆన్ చేసి ఉంటే దాంట్లో చిన్నగా ఉమ్మి వేస్తే వెంటనే ఏమవుతుందంటే అది వెంటనే డిస్ట్రాయ్ అయిపోవడం, దానికి స్పార్కిల్ వచ్చేసి మొత్తంగా దానంతా డ్యామేజ్ చేయడం. అది విత్ పవర్ ఎలక్ట్రిసిటీ బేస్గా ఉంటుంది కాబట్టి దాన్ని టచ్ అయిన వెంటనే దాన్ని అంతా కూడా డ్రై చేసి పడేస్తారు. సో అలాంటి టూల్ కూడా ఉంటుంది. సో ఎన్నంటే ఆలోచిస్తూ పోవచ్చేమో. నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో వంట చేసినప్పుడు ఒక మంచి ఇన్నోవేషన్ చూశాను. ఫ్రీడమ్ ఆయిల్ బాటిల్ చూశాను. ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసి చూస్తే ఏమొచ్చింది అని అంటే పోస్తూ ఉంటే నాకు చాలా తేడా కనబడింది. అది ఏంటా అని చూస్తే లోపల క్యాప్ ఇన్నర్గా ఆయిల్ యొక్క బాటిల్ యొక్క హోల్కి ఏం చేశారంటే సమ్ స్ట్రిప్స్ పెట్టారు, ప్లాస్టిక్ రోజు ఆయిల్ కావచ్చు, వాటికి మధ్యకాలంలో వస్తుంది. అది సూపర్ మార్కెట్ అన్నమాట. అది చాలా ఇన్నోవేషన్. ఎందుకు అంటే క్లియర్లీ మనం ఏ బాటిల్ అయినా కానీ పెట్రోల్ ఏదో డీజిల్ ఆయిల్ కావచ్చు నేరుగా పారబోస్తే ఇట్లా వంచేస్తే ఏమవుతుందంటే అది అన్కంట్రోల్గా పడుతుంది అండ్ దాంతోపాటు కారుకుంటా వచ్చేస్తుంది. బట్ అక్కడ యూజ్ చేసినటువంటి అంతా కూడా చూస్తే ఏంటంటే అది కంపల్సరీ ఆ లీడ్ ఏంటంటే ఖచ్చితంగా మూత నుంచి దూరంగా మాత్రమే పడుతుంది. దానికి ఎట్టి పరిస్థితిలో ఒక చుక్క కూడా కాదు. ఆ క్యాబ్లో ఉన్నటువంటి మొదలుపెట్టి దట్ ఇస్ ద ఇన్నోవేషన్.
ఎన్నైనా రావచ్చు. ఎందుకంటే నేను యాజ్ ఏ స్కూల్ లెవెల్కి టీచ్ చేసే టీచర్ని. బట్ మీ దగ్గర ఇంకా చాలా మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, లేకపోతే మీ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇంకా నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డైలీ చూస్తూ ఉంటారు, ప్రాక్టికల్గా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎన్నో ఐడియాస్ ఉంటాయి. సో ఒకసారి ఆలోచించండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీరు ఏది ఐడియా అయినా పర్లేదు, మీరు ఎవరు అప్లై చేశారనేది ఈవెన్ నాకు కూడా డిస్ట్రిక్ట్ డిఎస్ఓకి మేడం కూడా తెలియదు. మాకు ఓన్లీ లిస్ట్ పంపిస్తారు. ఇప్పటి వరకు ఇంటింటా ఇన్నోవేటర్లో జస్ట్ 4 అప్లికేషన్స్ మాత్రం మా డిస్ట్రిక్ట్స్ నుంచి పోయాయి. అంటే 4 డ్యామ్ షూర్ సర్టిఫికేషన్ అంటే నియర్లీ 10 వరకు వస్తాయి నాకు, అంతే, ఎక్కువ రావు, ఎవరు చెయ్యరు. బట్ ఏ సింపుల్ ఐడియా అయినా చేయవచ్చు. చేస్తే మామూలుగా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఒక సర్టిఫికేషన్ వస్తుంది. లేదు అది మార్కెట్ దాకా మీరు తీసుకెళ్ళగలుగుతారంటే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. సో అలాంటి ఆపర్చునిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్ కాబట్టి హూ దే ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ అది మీరు ఐడియా తయారు చేయండి. 4-5 డేస్లోగా చేసేసి దాని వీడియో షూట్ చేసేసి ఇట్లా అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నా నెంబర్ కాల్ చేయొచ్చు. ప్రీవియస్ వచ్చింది, నేను మళ్ళీ అయినా చెప్తాను. సామూర్తి సార్ కావచ్చు, ఆనంద్ సార్ కావచ్చు, వాళ్ళకు జస్ట్ నేను ఈ టోటల్ డేటా ఏదైతే వాట్సాప్ పెట్టేస్తాను సార్. మీ పిల్లల గ్రూప్స్ ఏమైనా ఉంటే అందులో షేర్ చేయండి. మేబీ వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ వస్తే ఇంకా చూస్తారు సార్. ఇవన్నీ పెట్టమంటే ఇవన్నీ పెట్టేస్తాను, పీడిఎఫ్లు ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. అవి వాట్సాప్లో పెట్టేస్తే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఇట్లా అప్లై చేస్తానంటే ఇట్లా చేయించండి. ఎందుకంటే స్కూల్ లెవెల్లో పిల్లలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా హై గ్రేడ్ లెవెల్లో ఉన్నట్టే. మీరు చేస్తే ఇంకా మంచి సొల్యూషన్ ఒకటి మంచిర్యాల నుంచి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాంటి ఐడెంటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది మా ఇంటింటా ఇన్నోవేటర్ సంబంధించిన ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి ఇంకా ఏదైనా అడగదలుచుకున్నా, లేదు ఏమైనా ఇంటరాక్ట్ అవుతున్నా కావచ్చు, లేదు క్లోజ్ చేద్దాం సార్. ఇప్పుడే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా షేర్ చేయండి. కంప్యూటర్ డిపార్ట్మెంట్ నుంచి స్టిక్ చేసినాం. అట్లాగే బిల్ చేయదు ఎక్కడికి హాస్పిటల్ పోయి ఆ చైర్ కూడా చేసినాం. మైండ్ తోటి చేసినాం. అంటే జస్ట్ ఆపరేట్ సాధారణ హ్యాండిక్యాప్కి ఎవరి చేయాలనేది మైండ్ తోటి చేసినాం. అది కూడా మన దగ్గర ఉన్నది, ఆల్రెడీ మనం చూడవచ్చు. అట్లాంటి ఇన్నోవేటివ్ ఏమైనా కానీ ఉన్నాయని మీరు చేయండి. ఎట్ ది సేమ్ టైం 1-2-3 డేస్లోనే మీరు రిజల్ట్ అవుతాం. ఏం చేస్తున్నారు అనేది బయటకు తీసుకురండి. తీసుకొని వస్తే అప్పుడు మేము ఇమీడియట్గా పంపించేద్దాం. ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్ ఏమైనా చేస్తుంటారండి, మీరు బ్లాంక్ స్టిక్ అయినా పర్లేదు సార్. ఎవరైనా పిల్లలు ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ చేసి పెట్టిస్తే పంపించండి. దాని బ్లాంక్ స్టిక్ ఏం చేస్తారంటే ఒక పిల్లవాడు ఏం చేస్తారంటే అందరూ బ్లాంక్ స్టిక్ పెట్టేస్తారు. కానీ అలా కాకుండా ఏం చేస్తారంటే కొన్ని సెన్సార్స్ అంటే వేవ్స్ ఇచ్చే స్టిక్ తయారు చేసేసి ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు, పొలాల్లోకి వెళ్ళేటప్పుడు అది ఇట్లా నొక్కుకుండా వెళ్తా ఉంటాయి. మన స్నేక్స్ కానీ ఏమన్నా వచ్చాయనుకోండి, ఆ వేవ్స్కి ఏమంటే దగ్గర రాదు. అలాంటి స్టిక్ ప్రిపేర్ చేశారు. అంటే సార్ ఒక ఐడియా ఇచ్చారు, నేను ఒక ఐడియా ఇచ్చానంటే ఇంకొద్ది ఎలాబరేట్ అనుకోండి. అది ఒకవేళ ఆల్రెడీ ల్యాబ్లో రెడీగా ఉందనుకోండి, అప్లై చేసేయండి. ఇంకా ఏమైనా మీ ఐడియా ఉంటే మీ సార్లతో కొద్దిగా షేర్ చేసుకోండి. ఎందుకంటే బెటర్ టు ఒక్కసారి మీరు ప్లాట్ఫామ్లోకి వచ్చారనుకోండి, మీకు వచ్చిన డెవలప్మెంట్ ఇంకో వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని అంతే. మన ఇండస్ట్రీస్కి మరొకసారి ఒక చివరి అవకాశం, వారు అది నలుగురికి పద్ధతికి చక్కటి ఆలోచన ఇంప్లిమెంటేషన్ దిశగా వాళ్ళ ఆలోచనని ప్రాసెస్ చేయడానికి ఇంపార్టెంట్ అటాక్ ఉంటాము. తర్వాత ఐడియా కొంచెం మన 7 మాటలు ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ మన ఎలక్ట్రికల్ మిషన్ ల్యాబ్ దగ్గర వాటర్ స్ప్రింక్లర్
సందర్భంగా నాకు ఒక చిన్న సజెషన్ సలహా పిల్లలతోటి మా వేణుమాలు కానీ మా టీం మా శనిగారు ఏంటంటే మనం ఒక పొలం బతుకు సోలార్ పవర్ తోటి రిలే ఆపరేటెడ్ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే వితౌట్ పవర్ ఓన్లీ సోలార్ పవర్ తోటే మనం ఒక బ్యాటరీ చార్జ్ చేసి ఒక వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే అంటే పొలం మధ్యలోంచి కూడా సన్నటి హాఫ్ ఇంచ్ పైపు కానీ హాఫ్ ఇంచ్ తక్కువ పైపుతో కూడా వితౌట్ పవర్ వాటర్ స్ప్రింక్లర్ దాన్ని మన తెలుగులో బిందు సేద్యం అనే ఒక పదం ఇంతకుముందు కొన్ని జిల్లాలో ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి కూడా పవర్ అవసరం. ఇప్పుడు పవరే లేకుండా సోలార్ పవర్ తోటి అప్రాక్సిమేట్లీ ప్రిఫరెన్స్ నా ఎస్టిమేషన్ సాయంత్రం క్యాల్కులేట్ చేసిన ప్రకారం ఒక 30 వాట్స్ బిలో మంచి పవర్ సరిపోతుంది. సో ఇటువంటి ఆలోచనని న్యూ మెంబర్స్ వాళ్ళ ఎలక్ట్రికల్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ తోటి ఫైలింగ్ కానీ ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను కొంచెం ఆలోచించమని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఈ అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఇస్ ద మస్ట్. ఎందుకంటే ఒక మంచి కాలేజ్ ఉంది, నేను చెప్పడానికి కాదు. ఇప్పుడు నాది 4 అప్లికేషన్స్ వస్తే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, జనగాం ఇలాంటి చోట ఇప్పటికి 20 అప్లికేషన్స్ వచ్చాయి. మనం ఏం చేయాలి? మన నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీ, ఇంకా చాలా కాలేజెస్ ఉంటాయి. బట్ మన దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్లలో కొంచెం డెవలప్డ్గా ఉన్నది, టెక్నాలజికల్గా ఉన్నది మీరే. అక్కడ బెల్లంపల్లికి వెళ్తే వాళ్ళ కాలేజ్ ఒకటి. మేము మిగతా అన్ని కూడా థియరిటికల్ డిగ్రీ కాలేజెస్ అవి ఉన్నాయి. సో దీని పాటు ఉన్న స్టూడెంట్ మేము చేయండి అంటే వాళ్ళ సపోర్ట్కి ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎంత పర్సంటేజ్ సపోర్ట్ ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ డిస్టిక్లో వచ్చింది, స్టేట్ నుంచి నేషనల్ వెళ్ళి చాలా రేర్ ఉంటాయి. మేము ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే ఫ్రమ్ 3 ఇయర్స్ నుంచి కూడా నేషనల్ ఇన్స్పైర్లో మంచిర్యాల జిల్లా ఉంటుంది. టాప్ 5 ఖచ్చితంగా ఉంటుంది. అంటే టాప్ 16 లీడ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి తెలంగాణ స్టేట్ నుంచి ప్రీవియస్ 3 ఇయర్స్ నుంచి మంచిర్యాల ఉంటుంది. సో అది మేము అనేది ఏంటంటే మీరు అందరూ అట్లాంటి పిల్లలే, వాళ్ళు ఎవరు కాదు, అది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలే. సో ఎవరైనా కాదు, సార్లు ఐడియాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఐడియా ఉంటే మీ సార్తో షేర్ చేసుకోండి. మీరు అది ప్రకటించే ప్రయత్నం చేయాలి సార్, తప్పకుండా. సో థ్యాంక్ యూ సార్. అది థ్యాంక్ యూ.